వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక ముందుగా పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ దక్కింది. బండి భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 వారాలుగా బండి భగీరథ్ జైల్లో ఉన్నాడు. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ దక్కింది. బండి భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 వారాలుగా బండి భగీరథ్ జైల్లో ఉన్నాడు. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ దక్కినట్టుగా తెలుస్తోంది. బండి భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 వారాలుగా బండి భగీరథ్ జైల్లో ఉన్నాడు. సీదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఎంతో సంచలనంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసుకి సంబంధించి బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ థ్యాంక్ యూ సింధు. బండి భగీరథ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి భగీరథ్కి మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 2 వారాలుగా బండి భగీరథ్ ఈ యొక్క జైల్లోనే ఉన్న తర్వాత ఈ యొక్క మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పవచ్చు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బండి భగీరథ్కి సంబంధించి ఇప్పటికే అటు ఈ యొక్క బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా చాలామంది కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆ విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు కూడా మొత్తంగా కూడా చుట్టుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ యొక్క సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలకు సంబంధించి సీన్ మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా పూర్తి చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే బండి భగీరథ్తో పాటు మరికొంతమందిని కస్టడీకి తీసుకొని వారిని కూడా విచారణ చేసిన పరిస్థితి ఉంది. వారు కూడా ఎవరైతే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత సంఘటనకి సంబంధించి ఎవరైతే ఆ బాధితురాలకు సంబంధించి ఈ యొక్క సయోధ్య కుదిరించేందుకు వారంతా కూడా ప్రయత్నించిన నేపథ్యంలో కూడా వారిని కూడా మొత్తంగా కూడా పోలీసులు అయితే విచారించిన నేపథ్యం కూడా ఉంది. అంతేకాకుండా అటు బాధితురాలు ఏదైతే ఫిర్యాదు బాధితురాలు తల్లికి సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేసిందో వారిని కూడా విచారించిన పరిస్థితి. మొత్తంగా కూడా ఈ యొక్క దాదాపుగా 2 వారాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన పోక్సో కేసు విషయంలో కూడా బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఇప్పటికే పోలీసులు కస్టడీ కూడా కోరడం జరిగింది. కస్టడీ కోర్టు చేసి విచారణ కూడా చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రకంపనల మధ్య ఈ యొక్క కేసుకు సంబంధించి చాలా అటు జడ్జి పైన కూడా మిగతా వాళ్ళపైన కూడా తీవ్ర ఈ యొక్క సోషల్ మీడియాలో అడ్డగోలుగా వారు కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది. వారిపైన కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యం కూడా ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన నేపథ్య పోక్సో కేసులో అయితే బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. సింధు, అంటే ఈ బెయిల్కి సంబంధించి ఏమైనా షరతులు విధించారా? అయితే పోక్సో కేసు విషయంలో చాలా వరకు కూడా దాదాపుగా 3 నెలల వరకు అయినా సరే ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క కేసులో దాదాపుగా 2 వారాలకే బెయిల్ రావడం వెనుక ఆశ్చర్యం ఏందంటూ కూడా కొంతమంది ఏంటని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా అయితే పోక్సో కేసు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఈ యొక్క కేసులో బెయిల్ ఏ విధంగా వచ్చింది అన్న దానిపైన కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజానికం సోషల్ యాక్టివిస్టులు కానీ మిగతా మహిళా సంఘాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణంగా అయితే
ఈ యొక్క పోక్సో కేసు సంబంధించి బెయిల్ రావాలని అంటే కనీసం 3 నెలల వరకు కూడా సమయం వేచి ఉండాలి. చాలా వరకు కూడా పోక్సో కేసులో చాలా కేసుల్లో కూడా బెయిల్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసి విచారణ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇవన్నీ కూడా కోర్టులో సమర్పించిన అంటే ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోర్టులో సమర్పించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ యొక్క 2 వారాల తర్వాత ఈ యొక్క కేసు విషయంలో అయితే బండి భగీరథ్కు ఈ యొక్క బెయిల్ వచ్చిన నేపథ్యంలో కూడా కొంత మహిళా సంఘాల నుంచి వారి సంఘాల నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క పోక్సో కేసు విషయంలో బెయిల్ ఇవ్వడం ఏంటంటే కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఏదేమైనా సరే 2 వారాల తర్వాత బండి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యొక్క కేసులో బండి భగీరథ్కు బెయిల్ రావడం జరిగి మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యం అయితే ఉంది. సింధు. కృష్ణ రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.